ఈ పెద్దల దగ్గరికి తీసుకొస్తారు. ఈ పెద్దలు ఏం చేస్తారు, వాళ్ళని పరిచే ప్రయత్నం చేసి ఆ వివాద మూలాల్లోకి వెళ్ళి దాన్ని శాశ్వతంగా పరిష్కారం చేయడం ఒక ఎత్తు. అలా కాకుండా తాత్కాలికంగా నీకు ఇంత ఫైన్ వేస్తున్నా, నువ్వు నా మాట వినాలి, వినకపోతే నీకు ఇంత జరిమానా విధిస్తున్నా అని చెప్పని ఆ జరిమానా మాటను భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ట్రంప్ కూడా సుంకాలు ఎందుకు విధిస్తూ ఉన్నావు అంటే ఏంటి, ఆర్థికంగా కట్టడి చేయటం ద్వారా, సంక్షోభ పరిస్థితులు సృష్టించడం ద్వారా ఒక దేశాన్ని నేను దారికి తెచ్చుకోగలను అని చెప్పని అనుకుంటున్నావు. అంటే ఆ దేశము, ఆ దేశ సార్వభౌమత్వము, ఆ దేశానికి ఉన్న ఎకానమీ, అక్కడున్న 100 కోట్ల మంది 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితం వీటిని పరిగణలోకి తీసుకోవటంలా. నేను ఒక నిర్ణయం చేస్తున్నా, ఆ నిర్ణయాన్ని మీరు పాదక్రాంతం అవ్వాల్సిందే. మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి, మీరు రష్యాతో చేస్తున్న వ్యాపార కారణంగా రష్యాకి ఆర్థిక వనరులు చేకూరుతున్నాయి కాబట్టి మీ మీద నేను ఆంక్షలు విధిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆంక్షలు విధించింది వాస్తవమే. అంటే ఆయన ఆంక్షలకు భయపడి భారతదేశం రష్యాతోటి దశాబ్దాల తరబడి ఉన్న అనుబంధాన్ని తెంపేసుకుంటుందా? తెంపేసుకోవాలి అని చెప్పని ట్రంప్ ఈరోజు భారతదేశాన్ని ఆదేశించగలుగుతాడా? ఎందుకంటే భిన్న కూటములుగా ప్రపంచం విడిపోయిన రోజున, 2 అగ్రరాజ్యాల కూటములుగా ప్రపంచం విడిపోయిన రోజున కూడా భారతదేశం తటస్థ వైఖరి ప్రదర్శించి తన యూనిక్నెస్ తను కాపాడుకుంది. అలీన దేశాలకి తను నాయకత్వం వహిస్తా ఈ 2 కూటములకి సంబంధం లేని దేశంగా దశాబ్దాల తరబడి తన మనుగడ కొనసాగిస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది. తన సార్వభౌమాధికారం ప్రకారం తన ప్రజల క్షేమం కోసం తన దేశ అవసరాల రీత్యా నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం భారతదేశానికి ఉంది. ఇటువంటి భారతదేశాన్ని కేవలం ఆంక్షల పేరిట నేను ఇవాళ అంటే రష్యా నుంచో ఇంకొక దేశం నుంచి నేను దూరం చేయగలను అనుకుంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ క్రైసిస్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని, నువ్వు ఈరోజు ఒక సఫికేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే నీ నుంచి ప్రత్యామ్నాయాలు వెతుక్కునే అవకాశం నువ్వే కల్పిస్తావు. ఇప్పుడు అదే జరిగింది. చైనా, రష్యా, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, ఇవాళ భారతదేశానికి చైనాకి మధ్య ఉన్న బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 2 దేశాలు కలిసి కూర్చొని మన 2 దేశాల్లో ఉన్న 100 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఇవాళ మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కారం చేసుకుందాం,